తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా. కుల కార్పొరేషన్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్, 1-2 రోజుల్లో జీవో. మీనాక్షి నటరాజన్తో భేటీలో సీఎం నిర్ణయం. పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ పిసిసి చీఫ్నకు విజ్ఞప్తి. అధికార పార్టీలోని ఆశావాహులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు, పాలక మండళ్లకు సంబంధించి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 1-2 రోజుల్లో విడుదల కానున్నాయి. కాకపోతే ప్రస్తుతానికి నాయ బ్రాహ్మణ, పద్మశాలి, రజక తదితర కులాలకు చెందిన కార్పొరేషన్లలోని పోస్టులని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చర్చలు జరిపినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి కుల కార్పొరేషన్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా చూసుకోవచ్చు. మనం టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా కొనసాగింపు. ఇద్దరు క్షేత్రస్థాయి నేతలకు పోలిట్ బ్యూరోలో స్థానం. పార్టీ కార్యవర్గాన్ని పునర్నిర్మించిన చంద్రబాబు, నారా లోకేష్ ప్రకటించింది. ఆ పార్టీకి ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఓ రకంగా ప్రమోషన్ పొందారు. మెల్లగా ఆయన చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. ఇప్పటికీ పార్టీలో అంతా తానే నడిపిస్తున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. పోలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలను ఈ మేరకు పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్లను పార్టీ నియమించింది. సో మొత్తానికి ఈనాడు లోకేష్ గారు కూడా టీడీపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక మంచి స్కోప్తోని డైనమిక్ లీడర్గా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ పై చర్చ. ప్రభుత్వ తీరుపై విపక్షాల అసహనం, వాడివేడిగా కొనసాగనున్న సమావేశాలు. పార్లమెంట్ మరో చారిత్రక నిర్ణయానికి వేదికగా కాబోతున్నది. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ఉభయ సభలు గురువారం నుంచి 3 రోజులు సమావేశం కాబోతున్నాయి. మహిళా బిల్లును ఇప్పటికే ఆమోదించారు. 2026 జనాభా లెక్కల మేరకు సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు 2011 జనాభా లెక్కల మేరకే దీనిని ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. సో మొత్తానికి నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ మహిళా బిల్లు పైన ఒకటి, డీలిమిటేషన్ పై చర్చ ఖచ్చితంగా ఈనాడిగా పార్లమెంట్లో వాడివేడిగా ఎవరి ప్రస్తావన వాళ్ళు మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి చూడాలి. పరిగిలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ, ఆందోళనకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత. వికారాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి కవిత ఆందోళన చేశారు. ఈ క్రమంలో రైతులతో కలిసి వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం పారిశ్రామికీకరణ ముసుగులో రైతుల భూములను లాక్కుంటుంది కాబట్టి ఈనాడు రైతులకు అండగా కవిత రావడంతో సో కవితని అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తాం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము అనుకూలం, కేంద్రం తీసుకొస్తున్న విధానం సరికాదు, ప్రతిపక్ష ఇండియా బ్లాక్ పార్టీలు స్పష్టం. మార్కెట్ యార్డ్ల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు. యార్డుల్లో జీరో బిజినెస్ అంశంపై మంత్రి ఆగ్రహం. మార్కెట్ యార్డుల్లో జీరో బిజినెస్ అంశంపై 2 ఏళ్లలో మొత్తం 568.50 కోట్ల వ్యయం లైసెన్సులు కొనసాగిస్తున్న ట్రేడర్లపై కఠిన చర్యలు. మార్క్ఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష. మొత్తానికి మార్కెట్ యార్డుల అభివృద్ధికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేస్తున్నాడు. సో దానికి తగ్గట్టుగా మంత్రి తుమ్మల గారు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎక్కడ అవినీతి జరిగితే ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదంటూ వివరించినట్టుగా చూసుకోవచ్చు. దక్షిణాదికి అన్యాయం చేస్తే పెను ఉద్యమం, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడానికి వ్యతిరేకం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. సో ఈనాడు మహిళా బిల్లుకు మేము ఓకే కానీ డీలిమిటేషన్కి మాత్రం మేము ఓకే కాం. సో అట్లా చేస్తే ఈనాడు పెను ఉద్యమం సృష్టిస్తామని చెప్పేసి కేటీఆర్ గారు అంటా ఉన్నారు. మరి ఉద్యమం జరుగుతుందా? ఈనాడు కేంద్రం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చూడాలి. పునర్విభజన జనాభా ప్రకారమే, రాజ్యాంగం నిర్దేశించింది కూడా ఇదే. సీఎం రేవంత్ గందరగోళ వ్యాఖ్యలు తగవు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని అసత్య ప్రచారానికి తెరలేపారని
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు విమర్శించారు. విషాదం, డిటోనేటర్లు పేలి 4 దుర్మరణం, మరో 12 మంది పరిస్థితి విషం. సో ఏపీలో విషాదం చోటు చేసుకుందో, ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 4 మృత్యువాత పడ్డారు. ఈ గ్యాస్ సిలిండర్లు వేలడం. సో ఇంట్లో ఈనాడు ఏది సామాగ్రి, క్రాకర్స్కి సంబంధించినటువంటి సామాగ్రి కానీ, ఆ బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఈనాడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాము. కాల్పుల విరమణ గడువు పొడిగించే ఛాన్స్ లేదు, శాశ్వతమైన ఒప్పందం వైపే మొగ్గు చూపుతున్నాం. ట్రంప్ మరో కీలక వ్యాఖ్యలు. కాల్పుల విరమణ గడువు పొడిగించే ఛాన్స్ లేదు, సో మొత్తానికి శాశ్వతమైన ఒప్పందం వైపే నేను ఏదైతే అనుకున్నానో అది ఖచ్చితంగా కావాల్సిందని చెప్పేసి ట్రంప్ అనుకుంటా ఉన్నారు. తెలంగాణలో బగ్గుమంటున్న బాణుడు. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు బాణుడు బగ్గుమంటున్నాడు. దాంతో వాతావరణ కేంద్రం హైదరాబాద్లో ఈనాడు చూసుకోవచ్చు, ఎండలు మండిపోతున్నాయి. బయటికి మధ్యాహ్నం టైంలలో, ఎండ సమయాల్లో బయటికి వెళ్ళాలంటే ఈనాడు వృద్ధులకు కానీ, డ్యూటీల పైన వెళ్ళే వారికి కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి సో మొత్తం మీద ఏదున్నా పొద్దున్నే ఉద్యోగాలకు చేరుకొని సాయంత్రం ఎండ తగ్గినాక జర్నీలు ఏర్పాటు చేసుకొని ప్రయాణికులు ఎవరున్నా ఈ ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.